పవిత్రమైన పుణ్యక్షేత్రంకి చైర్మన్గా ఇలా చేయడం నైతికమా అనైతికమా? చట్టం ప్రకారం ఉంటుందా ఉండదా అనేది వేరే విషయం, కానీ అనైతికమా కాదా అన్నదే ఇక్కడ ప్రశ్న. అయితే ఇప్పటికే జనసేన ఎమ్మెల్యే ఒకరు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొందరు ఇట్లాంటి వివాదాల్లో చిక్కుకున్నప్పుడు కూడా వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈయన జోలికి వెళ్ళడానికి చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అసలు సాహసించరా? అసలు ఆయన ఖండించరా? సో ఈ రకంగా తిరుమల పవిత్రతని వారు రక్షిస్తున్నారా? ముందుగా రామ్నాథ్ గారు. ఇప్పుడు కొమ్మినేని గారు, బిఆర్ నాయుడు గారు కావచ్చు, నిన్న వాళ్ళ ఛానల్ కాబట్టి ఒకటి ఎదురుతాడు. దాంట్లో వల్గారిటీ ఎక్కడుంది, తప్పెక్కడుంది, ఏముంది దాంట్లో? మామూలు కదా, ఫ్రెండ్స్ అన్నాక హాయ్ బాయ్ చెప్పుకోరా కుటుంబాలు అని మాట్లాడుతున్నారు. నిజంగా దాంట్లో తప్పు లేకపోతే, అదంతా సవ్యంగా ఉంటే మరి తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు? బిఆర్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయనే చెప్పుకున్నారు మా ఛానల్ తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తుంది, దాంట్లో ఏం దాపరికం లేదని. మరి అంత పని చేసిన బిఆర్ నాయుడు గారి మీద ఇంత అటాక్ జరుగుతా అంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో కనీసం సపోర్ట్ గా ఒక ట్వీట్ ఎందుకు లేదు? అసలు ఈ ప్రస్తావన ఎందుకు లేదు అంటే బిఆర్ నాయుడు గారు దాంట్లో ఎలాంటి తప్పు లేదు, వల్గారిటీ లేదు అని సమర్థించుకుంటున్నప్పటికీ కూడా బిఆర్ నాయుడు గారు చెప్తున్న మాటల్ని తెలుగుదేశం పార్టీనే నమ్మడం లేదు. బిఆర్ నాయుడు గారు చెప్తున్నట్లు అదేదో ఫేక్ వీడియోలు అయితే తెలుగుదేశం పార్టీ ఈ పార్టీకి తన ట్విట్టర్ ఖాతాల్లో స్పందించుండేది. కానీ స్పందించలేదంటే ఏంటి? ఇవన్నీ ఒరిజినల్ అని టీడీపీకి కూడా అర్థమైంది. ఈ వ్యవహారంలోని దిగితే ఆ బురద మన మీద కూడా పడుతుందనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్పందించడం లేదు అన్నది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెండు, బిఆర్ నాయుడు గారు చెప్పింది ఏంటంటే, ఏం అభ్యంతరం ఉంటే ఆ కుటుంబము ఫిర్యాదు చేయాలి, లేకుంటే మా కుటుంబం ఫిర్యాదు చేయాలి, ఎవరు చేయలేదు కదా అంటున్నారు. సరే, ఫిర్యాదు అంటే స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేయడమే కాదు కదా, ఏదో ఒక ఇబ్బంది లేకుంటే ఆ వీడియోలు బయటకు వచ్చాయంటే అది ఆమె నివాసం అని చెప్తున్నారు. ఆ వీడియోలు అక్కడ రికార్డ్ చేసి బయటకు తెచ్చేది ఏ వైసీపీ వాళ్ళు ఇంకోరు బయట లోపలికి వెళ్ళి చేయలేరు కదా. అది అంటే ఏదో బిఆర్ నాయుడు గారి నుంచి ఇబ్బంది లేకుంటే ఆ వీడియోలు బయటకు ఎలా వస్తాయి అంటే చాలా కాలంగా నడుస్తుంది. దాంతోపాటు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా ఇంటికి వాళ్ళు వస్తారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటారు, వెళ్ళొచ్చు, కాఫీ టీ తాగవచ్చు, భోజనం కూడా చేసి రావచ్చు. కానీ ఒక ఆడమనిషి ఉన్నప్పుడు లోపల వంటగది వరకు వెళ్ళి అవన్నీ చేయడం అనేది ఎట్లా సమర్థించుకుంటారు? దాంతో వల్గారిటీ లేదంటే, వల్గారిటీ అంటే ఏంటి అంటే ఇంకా సరిగా రికార్డ్ చేయలేదు అని చెప్తున్నారు. బిఆర్ నాయుడు సరిగా మార్పింగ్ చేయలేదని కూడా చెప్తున్నారు. మార్పింగ్ అనేది ఎక్కడ చేశారో చెప్పాలి. ఆ వీడియో మొత్తం బాగా క్లియర్ గా చెప్పారు. ఆ వీడియో మొత్తం మార్పింగ్ చేశారని నేను అనడం లేదు, 1-2 చోట్ల మార్పింగ్ చేశారు అంటున్నారు. మరి ఒరిజినల్ వీడియోలు ఉంటాయి కదా, అయితే రికార్డ్ జరిగింది ఆమె నివాసంలో అని చెప్తున్నారు. మరి మొత్తం ఫుటేజ్ అంతా బయట పెట్టచ్చు కదా, అసలు ఏంటి అనేది తెలిసిపోతుంది కదా. అంటే ఇక్కడ పూర్తిగా దొరికిపోయిన తర్వాత కూడా ఒక ఎదురుదాడిని నమ్ముకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీ అల్టిమేట్ గా దీనికి బాధ్యత అయితే వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే బిఆర్ నాయుడు గారు సింపుల్ గా చెప్పారు, నాకేమన్నా మీరు ఇచ్చారా ఈ పదవి, పదే రాజీనామా చేయమంటారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తే 1 నిమిషం పని అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తారా లేదనేది ఇప్పుడు పబ్లిక్ ఎదురు చూస్తూ ఉన్నారు. పైగా ఏం చెప్తున్నారు, ఏ మహిళ ఫిర్యాదు చేయలేదు కదా, ఎవరు ఫిర్యాదు చేయలేదు కదా అంటున్నారు. ఇదే వీళ్ళ టీవీ ఛానల్లో ఇదే తెలుగుదేశం పార్టీ ఇలా ఎంతమంది రాజకీయ నాయకుల జీవితాల మీద వీడియోలు వేయలేదు, అటాక్ చేయలేదు, ఏ మహిళ వచ్చి అప్పుడు కూడా ఫిర్యాదు చేయలేదు కదా. పైగా ఎమ్మెల్యే ఎంపీ అయితే ఇంకోరని టీటీడీ చైర్మన్ గా ఉన్నారు కదా, ఇది సనాతన ధర్మానికి విరుద్ధం కదా. బిఆర్ నాయుడు గారు సింపుల్ గా మా దగ్గర 30 ఏళ్ల నుండి మేము కలిసి ఉన్నామని చెప్తున్నారు, ఇప్పుడు ఎందుకు పెట్టారు బయటకు అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడా కూడా వీటన్నింటినీ ఆయన నేరుగా ఖండించడం లేదు. పైగా నాకు టీవీ ఛానల్ ఉంది, నా దగ్గర కూడా సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, మీ సంగతి తేలుస్తాను అని చెప్పడం ద్వారా నా జోలికి రాదండి అని ఒక విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, బెదిరిస్తూ ఉన్నారు. నా జోలికి ఇంకా మీరు వచ్చారంటే నేను మళ్ళీ మీ మీద అటాక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు బిఆర్ నాయుడు గారు రాజీనామా చేస్తే దీన్ని యాక్సెప్ట్ చేసినట్టు ఉంటుంది, ఇది తన జీవితం మీద ఒక ముద్రలా పడుతుంది అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఇంకో 4 రోజుల తర్వాత అయినా ఇంకా ఏరే కారణం చెప్పైనా సరే టీటీడీ చైర్మన్ పదవి నుంచి ఆయన తప్పుకోవడమా, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు తప్పించడమో చేసి తీరాలి. లేకుంటే తెలుగుదేశం పార్టీ చాలా బదనాం అవుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆవేదన ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాటజికల్ గా వైఎస్ఆర్సీపీని భూస్థాపితం చేయాలన్న ఉద్దేశంతో తిరుమల లడ్డు ఇవన్నీ తీసుకొని వచ్చారు. కానీ ఇవన్నీ రివర్స్ అవుతున్నాయి. ఇందాపూర్ బయటకు వచ్చింది, ఆ తర్వాత వైష్ణవి డైరీ, సంగం డైరీ మధ్య సంబంధాలు బయటకు వచ్చాయి, అధిక ధరకు నెయ్యి కొనుగోలు వ్యవహారాలు బయటకు వచ్చాయి, ఇప్పుడు ఏకంగా బిఆర్ నాయుడు గారి వీడియోని బయటకు వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ఇక టీటీడీ గురించి తెలుగుదేశం పార్టీ మాట్లాడే నైతిక అర్హత కూడా లేకుండా పోయింది అన్న ఒక బాధ తెలుగుదేశం పార్టీ వాళ్ళలో కూడా ఉంది. చాలా సింపుల్ గా అటాక్ చేసేసి ఎదురుదాడి చేసేసి తప్పేముంది, వల్గారిటీ ఏముందంటే పృథ్వీ గారు కూడా చెప్తారు, నేనేమన్నానండి వెనక నుంచి వాటేసుకుంటాను అని చెప్పాను, ఆ మహిళ కూడా ఫిర్యాదు చేయలేదు కదా, మరి నా మీద చర్యలు ఎలా తీసుకున్నారు అంటే ఇలా ఆ రోజు వీళ్ళంతా అన్నారు కదా. ఆడియో టేపులు బయటకు వచ్చినా సరే, ఏ మహిళ ఫిర్యాదు చేయకపోయినా సరే వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని చెప్పి ఏలా తరబడి క్యాంపెయిన్ చేశారు కదా తమ మీడియా ద్వారా. ఇప్పుడు ఈ వీడియోలు వచ్చిన తర్వాత కూడా ఏముంది దాంట్లో, వల్గారిటీ ఏముంది?
30 ఏళ్ల కుటుంబ సంబంధాలు అంటే కుటుంబ సంబంధాలు ఇలా అయితే ఉండవు కొమ్మినేని గారు. ఎవరైనా సరే ఒంటరిగా మహిళ ఉన్నప్పుడు ఫోన్ చేసి వెళ్తారు. మగవాళ్ళు లేరన్నప్పుడు అసలు వెళ్ళరు, ఎవరు కూడా లేరండి మా ఇంట్లో మగవాళ్ళు లేరు బయటికి వెళ్ళారు అంటే ఆడవాళ్ళతో ఏం పని ఉంటుంది, వెళ్ళరు కదా. ఇవన్నీ చేసి ఇప్పటికీ సమర్థించుకోవడం పూర్తిగా అనైతికం. దీని మీద చంద్రబాబు నాయుడు గారే చర్యలు తీసుకోవాలి. బిఆర్ నాయుడు గారు అయితే తేల్చేశారు, నేను రాజీనామా చేసే వ్యక్తిని కానే కాదు అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరుమల ప్రతిష్ఠ కావాలా, టీవీ5 మద్దతు కావాలా తేల్చుకోవాల్సిన సమయాన్ని బిఆర్ నాయుడు గారు తెచ్చేశారు. టీవీ5 మద్దతే మాకు అవసరం, ఎలక్షన్ల టైంలో అన్నింటిలో అవసరం కాబట్టి తిరుమల ప్రతిష్టతో సంబంధం లేదనుకుంటే బిఆర్ నాయుడు గారిని కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ ఎలాగ బిఆర్ నాయుడు గారి మీద చర్యలు తీసుకోవాలని చట్టబద్ధంగా ఎలాంటి రూల్స్ ఏం లేవు. అది నైతికతకు సంబంధించిన అంశం. పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. సనాతన ధర్మానికి ఇవన్నీ విరుద్ధం కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక పైన టీటీడీ గురించి ఎలా మాట్లాడతారు? ఎవరు మాట్లాడినా ఫస్ట్ బిఆర్ నాయుడు గారి సంగతి చెప్పండి అంటారు. అంటే కంప్లీట్ గా తెలుగుదేశం పార్టీ లాక్ అయిపోయింది, ఇక మాట్లాడే అర్హతను కూడా కోల్పోయింది. సో చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం టీటీడీ ప్రతిష్టను కాపాడాలి అని అనుకుంటే వెంటనే రాజీనామా చేయించాలి. దాంతో పాటు ఏం చెప్తున్నారు, అసలు చాలా కుంభకోణాలు జరిగినాయి అవన్నీ బయట పెడుతుంటే చంద్రబాబు నాయుడు గారు వద్దు తిరుమల ప్రతిష్ట దెబ్బతింటుందని అదే చెప్పారు అంటున్నారు. ఇది చాలా అన్యాయమైన స్టేట్మెంట్ కదా కొమ్మినేని గారు. నిజం కుంభకోణాలు జరిగింటే బయట పెట్టాలి. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇదివరకే చెప్పారు, మీరు ఏదో తప్పులు చేశామంటున్నారు కదా మొత్తం బయట పెట్టండి అని. ఊరికే ప్రతిరోజు ఎప్పుడైనా బిఆర్ నాయుడు గారు మీడియా సమావేశం పెడితే ప్రతిసారి వాళ్ళు అది చేశారు వీళ్ళు అది చేశారు మా దగ్గర పక్క ఆధారాలు కట్టలు ఉన్నాయంటారు కానీ బయట పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టకూడదు? అంటే ఒక విధంగా బ్లాక్ మెయిల్. అంటే మరోవైపు మీరు గమనిస్తే టీడీపీకి సంబంధించిన వాళ్ళ మీద ఇంక్లూడింగ్ చంద్రబాబు గారి కంపెనీలతో సహా అన్నిటి మీద ఆధారాలతో సహా సోషల్ మీడియాలో వచ్చేస్తున్నాయి. వైసీపీ వాళ్ళకంటే ఎక్కువ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా వాళ్ళు చేసిన అక్రమాలనండి ఇంకోటనండి. ఆయన ఉదాహరణకి అబ్బే మా కంపెనీ అసలు ఎప్పుడు ₹1 ప్రయోజనం పొందలేదనగానే మొత్తం ఆశ్చర్యం వేసింది. మనం జర్నలిస్టులు మన వల్ల కాని పని కూడా వాళ్ళు సోషల్ మీడియాలో చేసేస్తున్నారు. మొత్తం ఆధారాలతో సహా ఎన్ని వేల కిలోలకి ఏ వస్తువులకు ఆర్డర్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం, అట్లాగే మజ్జిగ ఎక్కడి నుంచి కొన్నారు అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. చంద్రన్న తోఫాకి ఎక్కడి నుంచి వచ్చినాయి అని. సో అందువల్ల ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు గారు కూడా డిఫెన్స్లో పడ్డట్టేనా? అసలు చంద్రబాబు గారే కదా ఫస్ట్ తిరుమల ప్రతిష్టను దిగదార్చడం మొదలుపెట్టింది. ఇప్పుడు కొత్తగా ఈ అక్రమాలు జరిగితే బయట పెట్టొద్దని ఆయన ఎందుకు అంటారు? కొమ్మినేని గారు తిరుమల లడ్డూలో అది కలిసింది ఇది కలిసింది అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ను బీట్ చేసే స్టేట్మెంట్ ఇంకో 100 ఏళ్ళైనా రాదు. అంత అన్యాయమైన స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇంకా అంత స్టేట్మెంట్ ఇచ్చేసి మళ్ళా తిరుమల ప్రతిష్ట కోసం చంద్రబాబు నాయుడు గారు ఆగు అంటున్నారు, వైసీపీ నేతల మీద కుంభకోణాలు బయట పెట్టద్దని అంటున్నారంటే ఎవరైనా నమ్ముతారా? పైగా అసెంబ్లీ వేదికగానే చంద్రబాబు నాయుడు గారు తన ప్రసంగంలో 10 అబద్ధాలు చెప్పారు. ప్రపంచానికి మొత్తం అర్థమైన అబద్ధాలను కూడా చెప్పారు. ఇలాంటి నేపథ్యం ఉంది. అబద్ధాలతో అయినా సరే వైసీపీ వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళని డ్యామేజ్ కొట్టాలి అనుకుంటున్నప్పుడు ఇక నిజంగానే వాళ్ళు స్కాములు చేసి వాళ్ళ ఆధారాలు కట్టలుగా ఉంటే ఇన్ని రోజులు ఆగే వల్ల దీన్ని ఎవరైనా పబ్లిక్ నమ్ముతారా? నమ్మరు. అటు బిఆర్ నాయుడు గారు కొనసాగవచ్చు, ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే తెగించేసినట్టుగానే ఉన్నారు. నేను రాజీనామా చేసే వ్యక్తిని కాదు, తగ్గేదే లేదని సినిమా డైలాగ్ కూడా చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసుకోవాలి. ఇది అల్టిమేట్ గా బిఆర్ నాయుడు గారికి కాదు, తెలుగుదేశం పార్టీ మూల్యం చెల్లించుకుంటుంది. రైట్. అంబటి రామకృష్ణ యాదవ్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శి లైన్లో ఉన్నారు. నమస్కారం అండి, మాట్లాడండి. మీకు ప్యానల్లో పెద్దలకి నమస్కారం. నిన్న సరే మంచి చెడ్డ ఇదంతా పక్కన పెడదాం కానీ నిన్న ఆయన మాట్లాడుతూ నైతికత అనే బంతిని చంద్రబాబు నాయుడు గారు కోర్టులో వేశారు సార్. సో తన నైతికత వహించి చేయాల్సింది యాక్చువల్ గా తొక్కిసలాట జరిగి అక్కడ చనిపోయినప్పుడే తన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన టీటీడీ చైర్మన్ సరే కంటిన్యూ అయ్యాడు. కంటిన్యూ అవుతూ ఇప్పుడు నైతికత అనే బంతిని చంద్రబాబు నాయుడు గారు కోర్టులో వేశారు. తెలుగుదేశంలో అందరికీ బులివినట్టు. అవును సార్. ఇప్పుడు సార్ మీరు గమనించండి, గతంలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ ఏదో క్రీస్తు సువార్త మహాసభలకు అక్కడ వాళ్ళు పిలిస్తే వెళ్ళారు అనే కాన్సెప్ట్ మీద భారతీయ జనతా పార్టీ అతను టీటీడీ చైర్మన్ గా ఉండటానికి అనర్హుడు ఏదో అంటే యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పైగా ప్రజాప్రతినిధి. ఆ రోజు కుదరని పుట్టా సుధాకర్ యాదవ్ ఇవాళ ఇంత జరిగిన తర్వాత బిఆర్ నాయుడు గురించి మాట్లాడడం, నోరు మెదపకపోవడం ఎంతవరకు సమంజసం? సో హిందూ ధార్మిక సంస్థలు ఈ విషయమై మాట్లాడకపోవడం ఎంత సమంజసం? వీళ్ళు మాట్లాడాలి కదా. పైగా స్వామి వారికి విషయానికి అక్కడ ఆయన పదే నిన్న మాట్లాడింది చాలా బాధ కలిగింది సార్. అతను అక్కడ కూర్చొని నేను భగవద్భక్తుడిని, భగవత్ సేవ చేసుకుందామని వచ్చాను, నాకు రిటైర్మెంట్ వయసు, సో నేను స్వామివారి సన్నిధిలో ఇది పవిత్రంగా నడపాలని వచ్చాను, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, నాకు కావాల్సినంత వ్యాపారం హైదరాబాద్ లో ఉంది, నాకు ఇదేం పెద్ద అవసరం కాదు,
చంద్రబాబు నాయుడు కోరితే వచ్చాను తప్ప నాకు దీనిపైన పెద్ద లేదు ఇది లేదు అని ఆయన ఆయన చెప్తున్నాడు. నాకు భక్తి భావన ఇదంతా ఏం లేదు, చంద్రబాబు నాయుడు కోరితే వచ్చాను తప్ప అదర్వైజ్ నాకు కావాల్సినంత పని హైదరాబాద్ లో ఉంది, నా వ్యాపారాలు నాకున్నాయి, నాకేంటి గోల్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. సో అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి కదా. ఇంకొక విషయం కూడా సార్, అతను ఏం మాట్లాడుతూ ఉన్నాడు, అనేక స్కాములు జరిగినాయి అక్కడ, బట్ చంద్రబాబు నాయుడు కోరాడు కాబట్టి నేను అన్ని బయట పెట్టట్లేదు అనేది, ఇది ఈ ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి. చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఏమీ లేని దగ్గర కూడా అతను ఒక అబద్ధాన్ని సృష్టించి ప్రతిపక్షం మీద గుడ్డగాల్చి మొహాన్ని వేయడంలో సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు గారంట తిరుమల ప్రతిష్ఠ దిగజారుద్ది కాబట్టి ఇది ఏది బయట పెట్టద్దని చెప్పారు, అందుకని ఈయన బయట పెట్టట్లేదంటే రాజీ ఏ రకమైన రాజీ కుదుర్చుకొని ఏ రకమైన రాజీ వ్యవహారం నడుపుతున్నారు అనేది రేపు ప్రజలు ఆలోచించరా. ఇంకొక విషయం, భగవద్గీత ప్రింట్ చేసి గోడౌన్ లో పడి ఉన్నాయి 35 లక్షలని మాట్లాడుతుంటే, సరే భగవద్గీత ప్రింట్ చేసి గోడౌన్ లో ఉన్న భగవద్గీతని మీకు పైగా అతను ఏమంటున్నాడు సార్, మనకు స్పేస్ అడ్డం అంటున్నాడు. స్పేస్ అడ్డం అన్నప్పుడు వచ్చిన భక్తులు ఫ్రీగా పనిచేయచ్చు కదా, దాంట్లో ఏముందని కూడా అడిగినట్టున్నాడు కదా. అవును సార్, అందులో ఏముందని అడిగాడు. సరే అందులో ఏముంది అన్నప్పుడు నిన్న పుస్తకాన్ని తీసి బయటికి పెట్టి ఇదిగో ఈ ఒరిజినల్ భగవద్గీతలో ఇది ఉంది, ఈ భగవద్గీతలో ఇది ఉందని ఆయన విత్ ప్రూఫ్ మాట్లాడాలి కదా. టైం ఉండదుగా. నిన్న పూర్తిగా డిఫెన్స్ లో ఉన్న బిఆర్ నాయుడు గారు డెఫినెట్ గా మీ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి సాన్నిహిత్యం ఉంటే కుటుంబ సభ్యులతో కూడిన వీడియోలు మీరు బయట పెట్టేశారనుకోండి, ఇంత చర్చ ఉండదు కదా, ఇంతమంది ఇన్ని మాట్లాడరు కదా. ఇదంతా కాకుండా నేను వ్యాపారస్తుని, నాకు మీడియా ఛానల్ ఉంది, నేను చాలా కనిపెట్టాను, ఇందులో చాలా ఇవన్నీ ఎట్లా బయటకు వచ్చినాయి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎవరు ఆయనకి శత్రువులు ఎవరు? వైసీపీ వాళ్ళైతే అంత ధైర్యంగా అక్కడ వెళ్ళి చేసే అంత పరిస్థితి ఉండదు, లేదనేది అర్థమవుతుంది సోషల్ మీడియాలో వస్తుంది. దాని ప్రకారం అంతర్గత శత్రువులా లేకపోతే అంతర్గత సంస్థలోని శత్రువులు ఎవరన్నా ఆయన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఇవన్నీ సిద్ధం చేసి అనుకోకుండా బయట పెట్టారా? సార్ వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం 30 సంవత్సరాలుగా స్నేహితులు కాబట్టి ఆ కుటుంబం ఏదైనా అయితే ఆయన కుటుంబంగా వర్ణిస్తున్నాడో ఆ కుటుంబంలో నుంచే ఎవరో బయటకి ఇచ్చి ఉండాలి తప్ప అదర్వైజ్ ఇది బయటకు వచ్చే ఛాన్స్ లేదు కదా. ఏదైతే ఆయన కుటుంబంగా అంతర్గతంగా కూడా ఉండొచ్చు కదా, ఈయన్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఇట్లా ఇది ఉపయోగపడుతుందని అట్లా ఏమైనా కూడా ఉండొచ్చు కదా. ఉండున్నా మనకి అక్కడ ఇద్దరికి నుంచి వేరే వాళ్ళు కనపడట్లేదు, ఇద్దరే కనపడుతున్నారు అక్కడ. నేను అందుకే తను దాంట్లో నుంచి బయటపడాలంటే ఆ కుటుంబం ఈ కుటుంబం సంబంధించి మనకు బయటకు వస్తే కుటుంబంలో ఎవరు ఇచ్చారు అనేది బయటకు వస్తుంది. సో దాన్ని చేసి నాయుడు గారు తను ఇది చేసుకోవాలి. కానీ ఇంకొక విషయం సార్, అసలు ఇదంతా మార్పుడు అని ఒక మాట మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఇది ఏఐ జనరేటెడ్ వీడియో అంటున్నాడు. మార్ఫింగ్ ఈజ్ లేని తలని తీసుకెళ్లి ఇంకొకటి అక్కడ పెట్టడం, ఏఐ జనరేటెడ్ ఈజ్ అసలు శాంతం వీడియోనే కొత్త వీడియోని తయారు చేయడం. ఈ రెండు కాంట్రడిక్టరీ మాట్లాడి తర్వాత ఆయన ఒప్పుకున్నాడు, నేనే కాదంటలేదని కూడా అన్నాడు. మళ్ళీ దానిలో ఏమన్నారు, లేదు వాళ్ళు మేము బంధువులం, వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు అనేది మళ్ళీ ఆయనే మాట్లాడుతున్నాడు. సో ఇంత కన్ఫ్యూజన్ ఇంత కాంట్రడిక్టరీలో ఉంటూ నైతికత అనే బంతిని చంద్రబాబు నాయుడు గారు కోర్టులో వేసినప్పుడు దేవాలయం యొక్క పవిత్రతను కాపాడి ఎవరైనా సరే అక్కడికి వెళ్ళే ఎవరైనా కూడా ఎవరిని కూడా మనం ఏం ఆలోచిస్తామంటే, పైగా ఇంకొక మాట అడిగారు సార్ ఆయన, ఇది ఎవరు ఆయన అబ్బసొత్తా నేను రాజీనామా, ఆయన చెప్తే నేను రాజీనామా చేయడానికి అని అడుగుతున్నాడు సార్. అది ఎవరు అబ్బసొత్తు కాదు, ఆయన అబ్బసొత్తు కాదు, ఈయన అబ్బసొత్తు కాదు, అది ఒక ధార్మిక సంస్థ, భక్తుల సొత్తు అది. సో భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా భక్తుల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవాల్సింది పోయి అబ్బసొత్తుల దాకా వెళ్తామేంటి సార్? విచిత్రమైన ప్రశ్న.